సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ సొంతంగా సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఏపీలో ప్రజలు మొగ్గు ఎటువైపు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా సమాధానం ఇవ్వకున్నా ఓ అంచనాలు మాత్రం వ్యక్తం చేస్తోంది. ఇవి కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉన్నా ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(a)(1) ప్రకారం ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడించడం నేరమని, సాయంత్రం 6:30 లోపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించరాదని తెలిపింది. మరోవైపు మీడియా చర్చల్ని బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. కౌంటింగ్ వరకు చర్చల్లో పాల్గొనమని చెప్పింది. కాంగ్రెస్ ఓటమిని ముందే అంగీకరించిందని, నేటి పోలింగ్లో ఆ పార్టీకి ఓటు వృధా అని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.